దేవునికి స్తోత్రం. ఈరోజు ఆత్మస్వరూపుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధాత్మ వాగ్దానం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఇందరు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. ప్రియా ఆత్మస్వరూపుడకు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసుక్రీస్తు ప్రభువారి పేరట తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? ఆత్మస్వరూపుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహాకృప, కనికరము, ఆదరణ, సంరక్షణ నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో, మీ బిడ్డలతో కూడా ఉండి మీకు జయం అనుగ్రహించి విజయం దయచేసి దేవుడు మీ సమస్త విషయంలో విజయవంతన ఆత్మకార్యము జరిగించి పరిశుద్ధాత్మ దేవుని కృప ద్వారా మీరు నింపబడుదురుగా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను మనం ఎందుకు పొందుకోవాలి? అపోస్తులైన పౌలు రోమాలోని పరిశుద్ధులకు ఉత్తరం రాస్తూ పరిశుద్ధాత్మ యొక్క ప్రాధాన్యతను వర్ణించుచు మనము దేవుని కుమారులమని రుజువు చేయుటకు పరిశుద్ధాత్మ అవసరమని స్పష్టంగా తెలిపాడు. రోమా 1వ అధ్యాయం 8వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందరని, మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చున్నాడని తెలియజేశాను. ప్రియులారా, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడి నుండినో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది అని కొరింథీ సంఘమునకు హెచ్చరిక చేశాడు పౌలు. ప్రియులారా, ప్రభు ఆత్మ కనుక పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకున్న మనుషుడు తిరిగి దేవుని పోలిక మార్చబడి మహిమ స్వరూపం పొందుటకు పరిశుద్ధాత్మ అవసరమని జ్ఞాపకం చేశాను. మట్టి నుండి పుట్టిన మనము మన రక్తమాంసమును దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరము, అక్షయతను స్వతంత్రించుకున్న నేరము. అయితే ఒక రెప్పబాటున ఆత్మను పొందిన మనము కడబోరమాగ్గానే మనం అందరము మార్పు చెందుదుము. అప్పుడు మృతులు అక్షయులు లేపబడుదురు, మనము మార్పు పొందేదేమో. దేవుని పిల్లారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడే వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవేదన కలుగుచున్నది అని పౌలు భక్తుడు గలతీ క్రైస్తవ సంఘమునకు హెచ్చరిస్తున్నాడు. గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో. దేవుని బిడ్డలారా, మానవ జీవితం నందు ఆత్మ శరీరం ఆత్మకు ఒకదానికొకటి విరోధంగా పోరాడుచున్నవి. అయితే మనం శరీర క్రియలను చంపినలా ఆత్మానుసారంగా జీవించడానికి అవకాశం ఏర్పడుచున్నది అని భక్త పౌలు మనకు తెలియపరుస్తున్నాడు. రామా క్రైస్తవ సంఘమునకు స్పష్టం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనగా శరీర క్రియలను జయించి మృతప్రాయం చేయవలనో పరిశుద్ధాత్మను పొంది అట్టి ఆత్మశక్తి చేత శరీర క్రియలను చంపవలేదు. ఒకడు నీటి మూలముగా జన్మిస్తేనే పరలోక రాజ్యంను చూడగలడు. కానీ నీటి మూలముగాను ఆత్మూలంగాను జన్మిస్తేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరడని యోహాను 3:5 తెలియపరుస్తుంది. అనగా బాప్తిస్మము పొందినంత మాత్రాన సరిపోదు, కానీ పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మానుసారంగా జీవిస్తేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపలేదు. అనగా పరిశుద్ధాత్మ పరలోక రాజ్యం ప్రవేశమునకు మార్గం చూపుతున్నది. దేవుని బిడ్డలారా, ఆత్మ ద్వారానే మనం నింపబడాలి. పరిశుద్ధాత్మ మనకు శక్తినిచ్చును. యేసు ప్రభు పైనుండి శక్తి పొందే వరకు మీరు యెరూషలేములో నిలిచి ఉండుడి, అప్పుడు మీరు భూతిగంతముల వరకు నాకు సాక్షులైందురని ఆ మహిమాస్వరూపుడు తెలియపరుస్తున్నాడు. మరియు పౌలు భక్తుడు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుచు దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాను గాని పిరికితనం గల ఆత్మను ఆ మహిమాస్వరూపుడు ఇవ్వలేదని ఆయన తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ మృతులను సజీవులుగా చేయుటకును సహాయపడును. మృతుల్లో నుండి యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసు లేపిన వారిని చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయుచున్నాడని రోమిలికి రాసిన పత్రికలో మనకు తెలియపరుస్తుంది. దేవుడు ప్రభును లేపెను, మళ్ళను కూడా తన శక్తి వలన లేపగల మహాదేవుడే పరిశుద్ధాత్మ విమోచన కార్యంలో తోడ్పడును. పౌలు భక్తుడు అయ్యో ఇట్టి మరణమునకును లోనకు శరీరం నుండి నన్నెవడు విడిపించను అని వాపోయాడు. దానికి జవాబు తానే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమముల నుండి మనల్ని విడిపిస్తుంది అని పలుకుడికే ఎంతైనా ఆశ్చర్యకరం. దేవుని బిడ్డలారా, దేవాదేవుని ఆత్మతో నింపబడదాం, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడదాం. దేవుని ఆత్మ చేత ఈ లోకాన్ని మనం జయిందాం, శత్రువుని జయిందాం. దేవునికి జీవాధిపతి అయిన దేవుడికి ఇప్పుడే ఆత్మతో నింపబడి ప్రార్థన చేద్దాం. ప్రార్థన.
మా పరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ అద్వితీయ సత్యస్వరూప, నాదా సత్యస్వరూపి, ఆత్మస్వరూపి, నీకు స్తోత్రాలు. నీ పరిశుద్ధాత్మ శక్తితో మీ బిడ్డలను మమ్మల్ని నింపండి. మీ కృప ద్వారా మాకు జయ విజయాలు దయచేయండి. దేవా, నువ్వు నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన దేవు. నీ ఆత్మ చేత మమ్మలను నింపుతున్న అద్వితీయ సత్య స్వరూప, మీ కృపలో మమ్మల్ని నింపి బలపరిచి శత్రు బలం మీద మాకు విజయాన్ని దయచేసి లోకంలో జయించిన విజయం మా విశ్వాసమే కనుక ఇప్పుడే మేము పరిశుద్ధాత్మతో నింపబడుతుండగా మీ ఆత్మాభిషేకం మాకు సమృద్ధిగా దయచేయమని ఏస్తున్నాను ప్రార్థిస్తూ మీ బిడ్డలను మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి విజయం దయచేయమని అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.